యావత్ భారతాన్ని 3 మాట్లు పాదచారి అయి పర్యటించారు శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో. పాదచారి అయి పర్యటించిన తరువాత 4 దిక్కుల యందు 4 పీఠములను స్థాపించారు. అసలు భారతదేశ చరిత్రలో పీఠస్థాపన చెయ్యడము అన్నది ఒక్క శంకరాచార్యుల వారే చేశారు. ఇంకెవ్వరూ చేయలేదు పీఠస్థాపన. 4 పీఠములను స్థాపించడానికి కారణం భారతదేశాన్నంతటినీ కూడా ఒక యజ్ఞభూమిగా, ఒక యాగశాలగా ఆయన భావన చేశారు. చేసి ఇంత గొప్పదైనటువంటి ఈ దేశంలోకి మళ్ళీ వేదము ప్రమాణము కాదు అని నిరసించేటటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి 4 వైపులా 4 పీఠములుండి 4 పీఠాధిపతులుండి 4 ద్వారముల చెంత వారు కాపలా ఉండి ధర్మాన్ని నిరంతరం ప్రబోధం చేస్తూ ప్రజలందరూ కూడా ధర్మానురక్తులయ్యేటట్లు, ధర్మావలంబన విషయంలో కానీ వేదాన్ని అర్థం చేసుకుని కర్మానుష్ఠానం చెయ్యడంలో కానీ ఎటువంటి వైక్లభ్యం కలగకుండా, ప్రజలందరికీ కూడా అయోమయం కలగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి కలిగిన సందేహములను నివారించడానికి, ధర్మ ప్రచారం చెయ్యడానికి 4 పీఠాధిపతులను ఉంచాలి అని నిర్ణయం చేసుకున్నారు. చేసుకుని దేశానికి 4 దిక్కులా 4 పీఠములను ఉంచారు. అందులో తూర్పున ఆయన ఏర్పాటు చేసినటువంటి పీఠాన్ని గోవర్ధన పీఠము అంటారు, గోవర్ధన మఠము అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ పూర్వామ్నాయ పీఠము అంటారు దాన్ని. ఎందుకనంటే చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః అని కదూ. ఆమ్నాయము అన్న మాటకు అర్థం ఏమిటంటే గురుముఖత వేదాన్ని నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న వేదాంతర్గతమైన విషయములు ఏ ఉన్నాయో వాటిని ప్రజలకి ప్రబోధం చేస్తూ ఉండడం. వేదమన్నది గురుముఖత నేర్చుకోవలసిందే తప్ప పుస్తకం చూసి నేర్చుకునేది కాదు. అలా సాంప్రదాయికంగా గురుముఖత వేదాన్ని అభ్యాసం చేయడం అన్న ప్రక్రియకే ఆమ్నాయమని పేరు. నిరంతరం అక్కడ ఆ వేదం అలా అభ్యసింపబడుతూ ఉంటుంది. ఎందరో వేద విద్వాంసులు తయారవుతూ ఉంటారు. తద్వారా వేద ప్రమాణము నిలబడడానికి కారణం.